గ్రేటర్ పరిధి పెరిగింది, డివిజన్లు రెట్టింపయ్యాయి. డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు కూడా మొదలయ్యాయి. వేల ఫిర్యాదులు, సూచనలు వస్తున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని వర్గాల్లో ఇన్ని డౌట్లేంటి, అసలు ఏం జరుగుతోంది, దీనిపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ స్పెషల్ మీటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైంది. ఇప్పుడున్న డివిజన్లని 150 నుంచి 300కి పెరుగుతున్నాయి. కానీ అందులో పునర్విభజన చూశాక ఇది పూర్తిగా అశాస్త్రీయం అంటూ విమర్శలు వస్తున్నాయి. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే, వార్డుల విభజన విలీనాన్ని బీజేపీ తప్పుపడుతోంది. మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందని బీజేపీ అంటోంది. ఇటు వార్డుల పేర్లు మార్పులపై ఎంఐఎంకి చాలా అభ్యంతరాలున్నాయి. అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా హ్యాపీగా లేరు. ఈ నేపథ్యంలోనే ఇవాల్టి మీటింగ్ కి చాలా ప్రాధాన్యం కనిపిస్తోంది. చట్టాలు ఉంటాయి, రాజ్యాంగం ఉన్నది, దానికి లోబడే పనిచేయాలి. నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేస్తా అంటే కుదరదు. చట్టాలకు లోబడే పనిచేయాలి, రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి. అంతేగాని మా ఇష్టానుసారం చేసేస్తాము, ఈరోజు భారతదేశంలో పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం అనేది కాదు. అక్కడ ప్రజలు, ఆ ప్రజల అవసరాలు, ప్రజలలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి బస్తీ సంఘాలు కావచ్చు, కాలనీ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీసు, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అంతేగాని ఒక రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసి ఆ గూగుల్ మ్యాప్ ప్రకారం చేస్తామంటే కుదరదు. కాబట్టి రాజ్యాంగ పరిధిలో పనిచేయాలనేది మా డిమాండ్. సార్, దాంతోపాటు అంటే ఏంటి 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు. సో ప్రధానంగా మీరేంటి అబ్జెక్ట్ చేశారు? డివిజన్ల పునర్విభజన లేదంటే ప్రభుత్వాలు ఏ మంచి పని చేసినా మేము సపోర్ట్ చేస్తాం. అంతేగాని గుడ్డిగా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మేము అపోజ్ చేసేటువంటి వ్యక్తులం కాదు. ఏదైనా కానీ ప్రాపర్ పద్ధతిలో జరగాలనేది. ఈరోజు ఏంటంటే ఈ 150 డివిజన్లు మొత్తం 300 డివిజన్ల మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ కూడా అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. దానికి లోబడి పనిచేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. గ్రేటర్ లో డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు మొదలయ్యాయి. వేలాది ఫిర్యాదులు, సూచనలు వస్తున్నాయి. అధికార పార్టీతో పాటు అన్ని వర్గాల్లో కూడా అనేక డౌట్లున్నాయి. అసలు ఏం జరుగుతోంది, దీనిపై చర్చించేందుకు ఇవాళ జీహెచ్ఎంసీ స్పెషల్ మీటింగ్ కూడా అరేంజ్ చేసింది. మొత్తం 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైంది. నీకు విస్తరించడంలో తప్పున్నదని నేను అంటలేను. ప్రాపర్ పద్ధతిలో చేయాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. అంతేగాని గుడ్డిగా మేము వ్యతిరేకించే వాళ్ళం కాదు. నిన్న కూడా చెప్పినాం, మాకేందంటే ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను 300 చేస్తావా, 500 చేస్తావా, 1000 చేస్తావా అది సబ్జెక్టు కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఏమున్నాయి, దానికి మౌఖికమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి వ్యవస్థ మీకుందా? రెండోది, అంత మ్యాన్ పవర్ మీ దగ్గర ఉన్నదా? అవన్నీ లేకుండా ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో లేదు, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోలేదు. అక్కడ ఉన్న మరి ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోలే. ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా మీరు రూమ్లో కూర్చొని, ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ చూసి చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? అందరం కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. అంటే నైట్లో రికార్డ్ ల్యాండ్ ఓవర్ చేసుకొని ఒక నైట్లో జీవో ఇష్యూ చేసి ఇమీడియట్గా కలపాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. కనీసము డివిజన్స్ చేస్తున్నప్పుడైనా కనీసం అక్కడ ఉన్న కమిషనర్స్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను పెట్టుకొని డివిజన్స్ చేస్తున్నారు. ఒక డివిజన్లోనేమో 65,000 ఓట్లు ఉంటే ఒక డివిజన్లో 20,000 ఓట్లు, 18,000 ఓట్లు. ఎగ్జాంపుల్ మా బడంపేట తీసుకుంటాను. ఒక డివిజన్ 65,000 ఓట్లు అయితే ఒక డివిజన్లో 22,000, ఒక డివిజన్ 18,000. ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? విస్తీర్ణం తీసుకున్నారా, లేకపోతే జనాభా తీసుకున్నారా? ఏదీ లేదు. అదే తుక్కుగూడలో 2 డివిజన్లు చేస్తారు 20,000.
ఆదిపట్ల రెండు డివిజన్లు చేశారు 20,000. లేదు రాజేంద్ర నగర్కి వస్తే అట్లే చేశారు. సులేమాన్ నగర్ 50,000. సరూర్ నగర్ ఆర్కేపురం పెంచారు కదా. అందుకే ఏ ప్రాతిపదికన చేశారు, ఇక్కడ ఒక రకం అక్కడ ఒక రకమా, ఏ విధంగా చేశారు? అంత రాత్రి కూర్చొని లోపల 4 గోడల మధ్యలో కూర్చొని చేయాల్సిన అవసరం ఏముంది? డిస్కస్ చేయండి. మేము అక్కడ రోజు తిరుగుతుంటాం కదా, కార్పొరేటర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, అందరితో డిస్కస్ చేసి డివైడ్ చేస్తే బాగుంటుంది కదా. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి లాభం దీనివల్ల చెప్పాలి. అంటే మీరు టీఆర్ఎస్ కూడా ముందే ప్లాన్ చేశారు కదా విస్తరణ చేసేందుకు. నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఒక మీటింగ్లో అయితే కేసీఆర్ గారు మాకు చెప్పారు, ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అవి, వాటిని తీసుకొచ్చి జిహెచ్ఎంసీలు వేసి ఇది చేయొద్దు, వాటి అట్లాగే ఉంచండి, స్వయం ప్రతిపత్తిని ఎదుగుతున్నాయి అట్లాగే ఉంచండి అని చెప్పారు. కానీ ఈరోజు ఎందుకు కలపాల్సి వచ్చింది? హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్, అదే డెవలప్మెంట్ మేము మున్సిపాలిటీస్లలో కార్పొరేషన్లో చేస్తున్నాము, ఇక్కడ ఏ విధంగా చేస్తుంటే అదే ప్లాన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎందుకు చేయాల్సి వచ్చిందనే చెప్పకుండా చేసింది గవర్నమెంట్. అంటే మీ దగ్గర 24 ఎట్లా ఉంది మీ దగ్గర?